ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ఘోర అవమానం, దారుణమైన వేధింపులు ఎదురయ్యాయి. సచివాలయ ఉద్యోగుల విందు సమావేశం మీద పోలీసులతో రైడ్స్ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. ఏరి కోరి తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత దారుణంగా వేధింపులు ఉంటాయా అంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహిద్దామనుకున్నా కూడా పోలీసులు అడ్డుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ క్యాంటీన్ కమిటీకి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం క్యాంటీన్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు పోటీ చేసే అభ్యర్థులు ఉద్యోగుల మద్దతు కోసం విందు సమావేశాలు నిర్వహించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీనే. ఇందులో భాగంగానే ఒక గిరిజన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సచివాలయంలోని ఏఎస్ఓలు ఇతర ఉద్యోగులను గురువారం రాత్రి విందుకు ఆహ్వానించారు. విందులో ఆయన మద్దతుదారులంతా పాల్గొన్నారు. అదే విందుకు ఏఎస్ఓ ఆహ్వానం మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా వెళ్లారు. తాడేపల్లిలోని ఓ గార్డెన్ లో జరుగుతున్న ఈ పార్టీపై గతంలో సచివాలయంలో వెంకట్రామిరెడ్డి ప్యానెల్ పై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అనుకూల ఉద్యోగి పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు టీడీపీ నాయకుల చేత ఫిర్యాదు చేయించారు. దీంతో విందు సమావేశం జరుగుతున్న ప్రాంతానికి 2 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు, 5 స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. విందు సమావేశంలో మద్యం బాటిళ్లు 3 కంటే ఎక్కువ ఉన్నాయన్న కారణంతో రాత్రివేళ వాళ్ళందరినీ 3 గంటల పాటు పోలీసులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. అయితే ఉద్యోగులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు అక్కడున్న సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సిద్ధపడ్డారు. అందర్నీ వదిలేసి తనపై కేసు పెట్టుకోమని పోలీసులకు చెప్పారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి 41A నోటీసిచ్చి అర్ధరాత్రి దాటాక 1 ప్రాంతంలో విడుదల చేశారు. ఈ సంఘటన ఏపీ సచివాలయంలో తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగులంతా పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ప్రభుత్వంలోనూ సచివాలయ ఉద్యోగులపై ఇలాంటి పోలీసుల దాడి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంటీన్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు విందు సమావేశాలు నిర్వహించుకోవడం సర్వసాధారణమని, దీన్ని ఓ లిక్కర్ పార్టీలా, సచివాలయ ఉద్యోగులు మద్యం సేవించే వాళ్లన్న చెడు అభిప్రాయం కలిగేలా రైడ్ చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు సచివాలయం ఉద్యోగుల ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుని ఈ విధంగా వేధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇలానే జోక్యం చేసుకుని బెదిరింపులకు దిగారు. ఇప్పుడు మళ్లీ ఇలా ఉద్యోగులపైనే పోలీసులతో దాడులు చేయించడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి జరిగిన విందుపై పోలీసుల దాడి గురించి ప్రజలకు వివరణ ఇద్దామనుకుంటే మీడియా సమావేశాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రవేశించిన పోలీసులు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ అడ్డుకుని ఉద్యోగ సంఘ నేతలతో వాగ్వాదానికి దిగారు. తాజా ఘటనతో సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.